మద్యం కుంభకోణంలో కీలక సూత్రధారి, విచారణకు హాజరు కాకుండా తప్పించుకు తిరుగుతున్నటువంటి రాజ్ కసిరెడ్డి. ఆయన కోసం ఇప్పుడు సిట్ ముమ్మరంగా గాలిస్తూ ఉంది. ఆయన 2,000 కోట్ల రూపాయలతో విదేశాలకు ఉడాయించారు అనేటువంటి వార్తలు కొన్ని వస్తున్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు మాత్రం ఆయన ఎక్కడికి ఉడాయించలేదు, ఇక్కడే ఉన్నాడు, ఆయన మేము పట్టుకొని తీరుతామంటూ వారు చెప్తున్నటువంటి నేపథ్యంలో అసలు రాజ్ కసిరెడ్డి విషయంలో ఏం జరుగుతుంది అనేది పూర్తి స్థాయిలో మనం విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. రాజ్ కసిరెడ్డి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఆయన చేసినటువంటి లిక్కర్ స్కామ్ మామూలు స్కామ్ కాదు, చాలా అతిపెద్ద స్కామ్ అది. అయితే ఆ స్కామ్ ద్వారా సంపాదించినటువంటి అవినీతి సొమ్ముతో రాజ్ కసిరెడ్డి విదేశాలకు పారిపోయారని, అందుకే సిట్ బృందం ఆయన కోసం దర్యాప్తు చేపడుతోంది అంటూ రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి. ఇంతకీ రాజ్ కసిరెడ్డి అసలు ఎక్కడున్నారు, ఏం జరుగుతుంది ఆ అంశంలో? కృష్ణ గారు, ఇంకా రాజ్ కసిరెడ్డి విషయంలో మద్యానికి సంబంధించి అతనికి నోటీసులు పంపినప్పుడు కూడా అతను మెయిల్స్ ద్వారా రిప్లై ఇచ్చాడు. నాకు సంబంధం లేని కేసు అది, నేను ఏదో ఐటీ దాంట్లో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి నాకు మద్యం కుంభకోణానికి సంబంధించి నాకు ఎలా ఇస్తారు, దేని గురించి నన్ను సంబంధం లేనప్పుడు విచారణకు హాజరవ్వాలి, నోటీసులు పంపుతున్నారు అని చెప్పేసి మెయిల్స్ ద్వారా రిప్లై ఇచ్చాడు. అందరూ అనుకున్నారు ఇంత మెయిల్స్ ద్వారా రిప్లై ఇస్తున్నాడు, నాకు సంబంధం లేదని చెప్పేసి చెప్తున్నాడు, అటువంటి వ్యక్తిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అనేటువంటిది సహజంగా కలిగేటువంటి ఒక అనుమానం. ఎదురుగుండా మనిషిని అరెస్ట్ చేయకుండా ఎందుకు బృందాలు ఎదుగుతున్నారు అనేటువంటిది. ఎలకను పట్టుకోవాలంటే కృష్ణ గారు చెయ్యి పెట్టకూడదు, కలుగులో పొగెట్టాలి. పొగ పెడితే ఆ ఎలకతో పాటు మిగతా ఎలకలన్నీ బయటకు వస్తాయి. ఇప్పుడు చేస్తుంది అదే. ఓకే, అంటే ఎందుకంటే కేవలం ఇప్పుడు అతను అరెస్ట్ చేయడం వల్ల ఉపయోగం ఏమీ లేదు. అరెస్ట్ చేసిన వెంటనే అతను మళ్ళీ ఏదో రకంగా బెయిల్ తెచ్చుకోవడమో లేకపోతే తెలియదు, గుర్తులేదు, నాకు సంబంధం లేదని మాట్లాడితే రకరకాలుగా చెప్పారు. అది కాదు, అసలు ఈ కుంభకోణం వెనకాల సూత్రధారులు ఎవరో పాత్రధారులు ఎవరో మొత్తం తెలియాలి. అది ఏ విధంగా అంటే అతనికి ఉన్న ఆరోపణలు ఏంటి, ఏ అయితే మద్యం డిస్టిలరీస్ ఉన్నాయో అవి ఒక్కొక్క కేసుకి 150 నుంచి 450 రూపాయల వరకు ఎవరైతే కమిషన్లు ఇచ్చారో ఆ కమిషన్లు ఇచ్చిన వారికి ఆర్డర్లు ఇవ్వడం, వచ్చిన కమిషన్లని ఇతను కొన్ని వివిధ రూపాల్లో ఆ డబ్బుని పెట్టుబడులు పెట్టడం, వారికి సంబంధించినటువంటి బాస్కి అందించడం అనేటువంటిది పెద్ద స్కెచ్ అది. అందుకనే ఇప్పుడు ఈడీ ఏం చేసింది, అతని భార్య మీద కూడా, అతని భార్యకి సంబంధించి హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక ఆర్ఎట్ హాస్పిటల్కి సంబంధించి దాంట్లో డైరెక్టర్గా ఆ భార్య ఉంది కాబట్టి ఆ హాస్పిటల్లో సోదాలు నిర్వహించింది. అదేవిధంగా ఆయన కుమార్తె కూడా ఇన్ఫ్రా కంపెనీలో కొన్ని పెట్టుబడులు పెట్టారని అక్కడ నిర్వహించింది. అదే సందర్భంలో వాళ్ళ అత్తామామల ఇళ్ళకి కూడా వెళ్ళారు. వాళ్ళ అత్తామామలకి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి తాళ వేసుకొని జంపు. నేను అంటుంది ఈ విధంగా ఏ కంపెనీలు ఎక్కడెక్కడ పెట్టారు, ఎవరు పెట్టుబడి పెట్టారు, ఎవరి పేరు మీద పెట్టుబడి ఉన్నాయి, బినామీలు ఎవరు, దీన్ని నడిపించింది ఎవరు, ఇదంతా కావాలి కదా. రాజ్ కసిరెడ్డిని అరెస్ట్ చేయడం అన్నది ఒక చిన్న మైనర్ పాయింట్. అది ఇప్పుడు దర్యాప్తు సంస్థలనే లేకపోతే పోలీస్ వ్యవస్థనే వీళ్ళంత తేలిగ్గా లెక్కేక్కర్లు. అతను ఎక్కడ విదేశాలు పారిపోలేదు, ఇక్కడే ఉన్నట్టుగా పోలీసులు కూడా తెలుసు. కానీ ఈ సమాచారం అంతా సేకరించి అప్పుడు అరెస్ట్ చేస్తే దొరికితే అప్పుడు ఏమవుతుందంటే ఆధారాలు పెడతా ఉంటారు. అతను ఏం చెప్తా ఉంటాడు, నాకు తెలియదు, గుర్తులేదు అనుకో, ఇదిగో నీకు ఎందుకు గుర్తులేదు, ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఈ కంపెనీని ఎలా పెట్టావు, ఈ కంపెనీకి నీకు ఉన్నటువంటి రిలేషన్ ఏంటి, దాంట్లో నీ భార్య డైరెక్టర్కి ఎలా ఉంది, నీ కూతురికి ఎలా డైరెక్టర్గా ఉంది, ఆధారాలతో సహా అక్కడ పెట్టి మాట్లాడాలి. ఇప్పుడు రాజ్ కసిరెడ్డి ఈ లిక్కర్ స్కామ్ ద్వారా సంపాదించినటువంటి ఈ అవినీతి సొమ్మును, ఈ బ్లాక్ మనీని ఆయన వైట్ మనీగా మార్చేందుకు కొన్ని సంస్థల్లో ఆయన పెట్టుబడులు పెట్టాడు అనేటువంటి ఆ విషయాన్ని కూడా ఈ సిట్ బృందం అయితే బయటికి కూపిలాగే కదండి. చాలా పకడ్బందీగా కొన్ని బృందాలుగా ఏర్పడి అసలు ఏ ఇన్ఫ్రా కంపెనీస్లో కావచ్చు, ఐటీ కంపెనీస్లో కావచ్చు, లేకపోతే కొన్ని సినిమాలకు సంబంధించినటువంటి సంస్థ కూడా ఏర్పాటు చేశాడు ఆయన. దాని పేరు కూడా ఏదో ఉంది, ఈడీ అంట. ఆ కంపెనీ పేరు కూడా ఈడీ అని పెట్టాడు. కొత్త సినిమాల్లో పెట్టుబడులు అంటే పరోక్షంగా ప్రొడ్యూసర్ వేరేగా ఉంటాడో, సంస్థ వేరేగా ఉంటుంది, దాంతో స్లీపింగ్ పార్ట్నర్లా పెట్టుబడులు పెట్టడం, ఇవన్నీ రావాలి కదండి బయటికి. ఇవన్నీ బయటకు వచ్చేదాకా మొత్తం కూపీలాగి మొత్తం అన్నింటికి కూడా ఆధారాలతో సహా సేకరించే పనిలో ఈరోజు. ఎందుకంటే మద్యం కుంభకోణం అన్నది చిన్న కుంభకోణం కాదు. గత 5 సంవత్సరాలుగా జరిగినటువంటి అతిపెద్ద కుంభకోణాల్లో మద్యం కుంభకోణం ఒకటి. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పదే మాట్లాడాడో, నేను 2024 ఎలక్షన్స్ వచ్చేటప్పటికి మద్యాన్ని పూర్తిగా నిషేధించి ఓట్లు అడుగుతానన్న వ్యక్తి అదే మద్యాన్ని అడ్డం పెట్టుకుని ఏ విధంగా సంపాదించాడు అన్నది ఈరోజు బయటకు వస్తుంది. అంటే మనం చూసాం, అన్నీ క్యాష్ పేమెంట్లే, డిజిటల్ లేదు, అసలు ఎక్కడా కూడా లేదు. ఎందుకు అలా చేయవలసి వచ్చింది?
ప్రత్యేకించి కొన్ని కంపెనీలకి ఎందుకు ఆర్డర్లు ఇవ్వాల్సి వచ్చింది, దానికి సంబంధించినటువంటి చిత్తూరుకి సంబంధించినటువంటి పెద్దిరెడ్డి లాంటి ఫ్యామిలీస్ వెనకాల ఉన్నాయనేటువంటి వార్తలు వస్తున్నాయి. ఇవన్నీ రావాలి కదా. రాజు కసిరెడ్డి అనేది ఒక పెట్ట, అసలైనటువంటి పాత్రదారులు సూత్రధారులు కొండచిల్లు చాలా ఉన్నాయి, అన్నీ రావాలి కదా. రోజుకి ఎంత కలెక్ట్ చేసేవారు, ఆ కలెక్ట్ చేసిన దాంట్లో ఎక్కడ బయట మనీగా మార్చారు, మిగతాది కొంతమంది ఎక్కడ ఎవరి అకౌంట్లోకి వెళ్ళి ఇవన్నీ దర్యాప్తు చేయకుండా. అంటే మనం మాట్లాడుకున్నంత తెలిగే కాదండి. అతను ఎక్కడికి విదేశాలు పారిపోలేదు, ఇండియాలోనే ఉండున్నాడు. ఖచ్చితంగా ఇండియాలో ఉంటే మరి సిట్ బృందం ఆధారాలతో సహా సేకరించి ఖచ్చితంగా త్వరలో కృష్ణ గారు మీరు నేను కూర్చొని ఈరోజు మాట్లాడుకుంటున్నాం. 2 రోజులు పోయిన తర్వాత పేపర్లో వస్తా చూడండి, ఈడీ అరెస్ట్ అని. అరెస్ట్ చేసింది, దళిత బృందాలు పట్టుకున్నాయి, తీసుకొచ్చి అరెస్ట్ చేసి కూర్చోబెట్టి మాట్లాడుతున్నాయని చెప్పి విచారణ చేస్తున్నారన్న విషయం ఇంకో 2-3 రోజుల్లో తేలుతుంది. ఖచ్చితంగా ఎక్కడ పారిపోయినా చోక్సీ లాంటి వజ్రాల వ్యాపారి పారిపోతేనే లాక్కొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎక్కడో ముంబై పేలుల్లో ఉగ్రవాదులను తీసుకొచ్చి కూర్చోబెడుతున్నారు. ఇక్కడ ఇది ప్రపంచం గ్లోబల్ విలేజ్ అయిందండి. ఎక్కడికి వెళ్ళినా ఒక రోజు లేట్ అవ్వచ్చు, కానీ ఖచ్చితంగా తీసుకొచ్చి కూర్చోబెడతారో, విషయం అంతా కక్కిస్తారో, అతను అయితే తీసుకున్నాడో అతనితో పాటు ఎవరెవరి అకౌంట్లో పడ్డాయో సమాచారంతో పాటు ఆ అక్రమ సంపాదన అంతా కూడా బయట లాగి ప్రజల ముందు పెట్టవలసిన బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి దాని తగ్గట్టుగానే విచారణ సంస్థలు కూడా దర్యాప్తు చేస్తాయి. కానీ మరొకటి కాదు, అతి కొద్ది రోజుల్లో రాజు కసిరెడ్డి కూడా లోపలికి కట్టడాలకు వస్తుంది. అతను అదృష్టం బాగుంటే అప్రూవర్గా మారుతాడు, విషయం అంతా బయట పెడతాడు. మీరేమో రాజ్ కసిరెడ్డి భారతదేశంలోనే ఉన్నాడు, ఆయన విదేశాలకు పారిపోలేదని మీరు చెప్తున్నారు. కొంతమంది ఏమో లేదు, ఆయన ఈ అవినీతి సొమ్ముతో 2000 కోట్ల రూపాయలతో విదేశాలకు చెక్కేశాడు అంటూ కొంతమంది చెప్తున్నారు. మరికొంతమంది ఏమో రాజ్ కసిరెడ్డిని జగన్మోహన్ రెడ్డి దాచేశాడు, రాజ్ కసిరెడ్డి ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్లోనే ఉన్నాడు అంటూ కొంతమంది చెప్తున్నారు. అసలు ఏంటి సార్, ఏది వాస్తవం? అంటుంది ఎక్కడికి వెళ్ళడండి, విదేశాలు పారిపోలేదు అన్న సమాచారం పోలీసుల ద్వారానే తెలుస్తుంది. ఇండియాలోనే ఉన్నాడు, ఇండియాలో ఏ కలుగులో దాక్కున్నా లాక్కొస్తారు. అంటుంది సరే 1000 కోట్లు 2000 కోట్లకి తీసుకుని ఆ బ్యాగులో సర్దుకుని విదేశాలకు వెళ్ళిపోతుంది ఈజీ ఏం కాదు. అది సినిమా కాదు. మనకి 1000 కోట్లు తీసుకెళ్ళి ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి అంత ఈజీయా? దానికి హవాలా రూపాయలు వేరే రూపాయలు వెళ్తాయి, ఏ రూపాయలు వెళ్ళినా అన్ని సమాచారం వస్తుంది. భార్యను వదిలేసి, కూతుర్ని వదిలేసి, ఇక్కడ ఆస్తులను వదిలేసి అతను ఎక్కడికి వెళ్ళిపోతాడు, ఎన్నాళ్ళు ఉంటాడు? ఒక వెళ్ళిపోయాడు అనుకుందాం, విదేశాలు వెళ్ళిపోయి ఇక్కడ భార్య ఇక్కడే ఉంది కదా, వాడికి సంబంధించినటువంటి అసెట్స్ అన్ని ఇక్కడే ఉన్నాయి కదా, బిల్డింగ్స్ అన్ని. లేకపోతే ఇంకొకటి సార్, ఒక డౌట్ నాకు, అసలు రాజ్ కసిరెడ్డికి ముందస్తుగా సమాచారం ఎలా అందుతుంది? ఎస్, ఇది ఇంపార్టెంట్ పాయింట్. నేను అంటుంది ఖచ్చితంగా మాకు కూడా ఉన్నట్టు అనుమానం. ఇంకా వారికి సంబంధించినటువంటి కనీసం ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా నండి, ఇయ్యాలని కాదు, ఏ గవర్నమెంట్ అధికారంలో ఉన్నా రాజ్ కసిరెడ్డి ఇంట్లోకి వెళ్ళక ముందే వాళ్ళు అక్కడి నుంచి పారిపోతున్నారు. అదే ఆ సిట్ బృందం వీరింటికి రాకముందే వీరు అసలు ఇంట్లో లేకుండా పోతున్నారు. అది ఏంటి ఈ సమాచారం ఎక్కడి నుంచి అంటే అది గమనించి బయట పెట్టాల్సింది, కనిపెట్టవలసింది ఇంటెలిజెన్స్ వ్యవస్థ. ఎందుకంటే చాలా పకడ్బందీగా ఉంటాయి ఈడీ దర్యాప్తులు, కానీ అవి కూడా కానీ మూడో గంట తెలియకుండా ఆ ఆఫీసర్ ఇమ్మీడియట్గా జరిగేటువంటి దర్యాప్తులు ఉంటాయి. సరే, అది కూడా బయటికి వెళ్తుందంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మనుషులు లేకపోతే వాళ్ళ ప్రాపకం పొందినటువంటి వ్యక్తులు ఇంకా కీలక స్థానాల్లో ఉన్నారని చెప్పి చెప్పకనే చెప్తుంది. విషయం అర్థమవుతుంది కదండి. అంటే దీన్ని అసలు ఎవరో అటువంటి పాత్ర పోషించిన వాళ్ళు ఎవరన్నది ఇంటెలిజెన్స్ వ్యవస్థ కనిపెట్టాలి. ఎందుకంటే ఖచ్చితంగా సస్పెన్షన్ లో ఉన్నటువంటి ఒక ఐపీఎస్ వల్లే ఇదంతా బయటికి. అంటే మీరు ఐపీఎస్ అంటున్నారు, అదే ఐపీఎస్ రఘురామకృష్ణరాజు గారి కేసులో ఉన్నటువంటి ఒక ఐపీఎస్ ప్యారలల్ గా ఒక వ్యవస్థనే నడుపుతున్నాడటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి బయటికి, సమాచారాలు కూడా కొన్ని వస్తున్నాయి బయటికి. అతనికి సంబంధించినటువంటి ఒక వ్యవస్థ, మామూలు పోలీస్ వ్యవస్థ ఒకటి ఉంటుంది, అలా కాకుండా ఈ మాజీ ఐపీఎస్ గారు ప్రత్యేకించినటువంటి ఒక వ్యవస్థ నడుపుతున్నాడు, ఆయనకి సంబంధించిన మనుషులందరూ కూడా అన్ని రకాల స్థానాల్లోనే ఉన్నారు అనేటువంటిది కూడా వస్తున్నాయి బయటికి. నేను అంటుంది ఇవన్నీ కూడా గవర్నమెంట్ని అప్రమత్తం చేయవలసిన బాధ్యత ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది, అంతే కదండి. ఎక్కడన్నా ఎవరన్నా విదేశాల నుంచి ఎవరన్నా టెర్రరిస్టులు వస్తున్నారో లేకపోతే ఏదైనా చేస్తున్నా ఇంటెలిజెన్స్ వ్యవస్థ సక్రమంగా పనిచేసి అసలు ఎవరెవరు జరుగుతుంది, ఎవరెవరు పాత్రలు ఉన్నారు, ఎవరున్నారు, ఇంకా ఏ డిపార్ట్మెంట్లో ఉన్నది కనిపెట్టి ప్రభుత్వానికి చెప్పవలసిన బాధ్యత వారి మీద ఉంది. ఎందుకంటే ఇది చాలా ప్రమాదం. ఇది రాజ్ కసిరెడ్డి అనే సబ్జెక్టును పక్కన పెట్టండి, మిగతా అనేక విషయాల్లో ప్రభుత్వానికి సంబంధించిన సమాచారం బయటకు వెళ్తుందంటే చిన్న విషయం కాదు. అది ముందస్తు జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. దానికి తగ్గట్టుగానే ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా పనిచేస్తుందని మనం అనుకుంటున్నాం. కానీ ఏదేమైనా కృష్ణ గారు, ఇటువంటి వ్యక్తులు ఎన్ని తెలివితేటలు చేసినా, ఎన్ని రకాలుగా చేసినా కానీ ఒక రోజు లేట్ అవ్వచ్చు, కానీ ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా న్యాయస్థానం ముందు ఉండాలి, శిక్ష కూడా అనుభవిస్తారు, నో డౌట్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.